హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి మునగాకు రైస్ అండి. మునగాకు అండి హెల్త్కి చాలా మంచిది కదండి, అందరికి తెలిసే ఉంటుంది. మునగాకునండి ఫస్ట్ వాష్ చేసుకోనండి ఒక క్లాత్లో నీడకేనండి ఆరబెట్టుకోవాలి. ఎండలో కాకుండా నీడలో ఆరిన తర్వాత అండి ఒక 1 అవర్ అండి ఎండలో పెట్టుకోవాలి. ఆకు ఈ విధంగా గలగల అయ్యే వరకు చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి. ఇప్పుడండి ఒక మిక్సీ జార్ తీసుకోనండి మునగాకు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోనండి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అండి పొడి చేసుకోనండి. ఈ పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడైనా ఈ పొడి వేసుకోవచ్చండి, లేదా మనం ఎప్పుడు కావాలనుకుంటప్పుడు ఈ విధంగా రైస్ చేసుకోవచ్చు. మనం మామూలుగా పికిల్ చేస్తుంటాము, మునగాకు పొడి చేస్తుంటాం కదండి. ఈ విధంగా ఏమి వేయకుండా ప్లేన్ అండి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడండి మునగాకు రైస్ అండి ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఆనియన్ అండి, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, మునగాకు పొడి అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి, మీరు కావాలనుకుంటే కాజు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం అండి. దీంట్లో నేను మసాలా దినుసులు వేసానండి. ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వేసాను. తర్వాత అండి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. పల్లీలు వేసాను. కొంచెం మినప్పప్పు వేసానండి. ఈ పప్పులు ఏవైనా మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మునగాకు పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసాను నేను. ఈ పొడి కొంచెం ఫ్రై అవ్వాలండి. మీ రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను ఒక చిన్న బౌల్ రైస్ తీసుకున్నాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ మునగాకు పొడి అండి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడండి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అండి ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవాలండి. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీ మీకు సరిపోదనుకుంటే కారపొడైనా వేసుకోవచ్చండి. ఈ అన్నం వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. చివరిలో ఉండి మీరు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. మునగాకు ఫ్రెష్గా ఉన్నప్పుడైనా గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చండి, లేదా ఆకు ఎక్కువగా దొరికినప్పుడు ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా రైస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కు మంచిది. ఈ విధంగా డైరెక్ట్గా కూడా తినచ్చండి, లేదా పెరుగుతోనైనా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thanks for watching. Bye friends.